హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూద్దాము. ఇలా లైనింగ్ని అయితే పక్కకు పెట్టేసి ఇలా లోపల సైడ్‌కు మడత పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత పై సైడ్ ఉన్నది మంచి సైడ్ అనమాట. ఈ మంచి సైడ్ మీదనే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇంచు మార్క్ చేసుకుంటూ రండి. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్‌గా చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్‌తో అయినా ట్రై చేయొచ్చు. లేదంటే శారీలో క్లాత్ ఒక 2.5 ఇంచులు కట్ చేసుకొనైనా కానీ ట్రై చేయొచ్చు. అంత బాగుంటుంది డిజైన్ అనేది. అయితే ఇలా ఒక ఇంచు ఫోల్డింగ్ దగ్గర మార్క్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఇలా ఈ లైన్ మీద కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుందనమాట. ఇది అనేది మనకు బయటి సైడ్‌కే డిజైన్ కనిపిస్తదనమాట. ఇలా అనుకోవాలి. లోపల సైడ్‌కు పోయేది ఇట్లా ఉంటది. ఇది మనకు డిజైన్ కనిపించేది పైన ఇలా వస్తుంది. అయితే ఇక్కడ క్లాత్ అనేది 2.5 ఇంచుల వెడల్పు, పొడవు 11, 12 ఇంచులైనా పర్లేదు. ఉన్న క్లాతులనైతే తీసుకోండి. 2 పీసులు కావాలి ఇలా. సెపరేట్‌గా 2 ఉండాలి. ఇవి లోపలికి పోతాయి. ఇంటూ గుర్తు పెట్టింది లోపలికి మడిచేయండి. ఇలా ఇంటూ గుర్తు పెట్టింది లోపలికి మడిచేసి ఫస్ట్ అయితే ఒక కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ కుచ్చులు పెట్టడం కూడా మీరు మరీ పెద్దగా పెట్టొద్దు. అలానే మరీ చిన్న చిన్న కుచ్చులు కూడా పెట్టొద్దు. ఒక 1/2 ఇంచు కుచ్చులు అయితే సరిపోతాయి. అలా 1/2 ఇంచు కుచ్చులు వచ్చేటట్టయితే చూసుకొని పెట్టండి. మీరు ఈ కుచ్చులు పెట్టే క్లాత్ శారీలో క్లాత్ అయినా 2.5 ఇంచులు కట్ చేసుకొని ఇలా పీసెస్ సపరేట్‌గా 2.5 ఇంచులు ఇలా తీసుకొనైనా ఇలా కుచ్చులు పెట్టొచ్చు. చూడ్డానికైతే చాలా బాగుంటుంది శారీలో క్లాత్‌తో అయినా. తర్వాత ఇప్పుడు ఇది లోపలికి పోతది. మనకి ఇది అనేది బయటకొస్తుందనమాట. ఇప్పుడు ఈ ఇలా మనకి ఇలా డిజైన్ అనేది హోల్ అనేది ఇలా వస్తుంది. దాన్ని పట్టుకొని ఇలా అనండి. మనకు మధ్యలోకి ఇలా అణిగినట్లు అయితుందనమాట. అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే పెట్టేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేయండి. పెట్టేసి మధ్యలో ఇలా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు అంటే ఇది క్లాత్ ఇలా కదలకుండా ఉండడానికి. ఇప్పుడు అటు సైడు, ఇటు సైడు కూడా మనకి ఇలా ఓపెన్ అనేది ఇలా వస్తుంది. అయితే మనము ఈ కుచ్చులు ఫస్ట్ ఒక సైడ్ అయితే ఇలా పెట్టుకోవాలి. అయితే ఇలా పెట్టేటప్పుడు మీరు ఈ పైన ఉన్న గుండు సూదిని తీయండి. ఇలా తీసి ఆ కుట్టు దగ్గరికి ఈ కుచ్చులనేది అనేసేయండి ఇలా. అనేసి కుట్టండి. పైన ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇదిగోండి ఈ కుట్టు ఉంది కదా! ఈ కుట్టు దగ్గరికి ఈ కుచ్చుల్ని అనండి. అని కుట్టుకుంటూ రండి. మనకు ఆ కుచ్చులు ఎంతవరకు కనిపించాలో మీకు ఒక 1/2 ఇంచు కనిపించాలన్నా 1 ఇంచు ఇదిగోండి ఇలా అనమాట. ఒక సైడ్ కుట్టిన తర్వాత పిన్ను తీసేస్తే మనకిలా ఓపెన్ అయిపోతుంది కదా! దాని కింద మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలా కుచ్చులు పెట్టేసి కుట్టుకుంటూ రండి. చూడండి మనం ఇలా ఈ సెల్ఫ్ అంటే మనకు సేమ్ కలర్ బ్లౌజ్‌తోనే డిజైన్ చేసుకున్నా కానీ చాలా నీట్‌గా ఉంటుంది డిజైన్ అనేది. ఇంకా తర్వాత దీనిపైన ఇలా హ్యాండ్ వేసేసి లైనింగ్ వేసి కింది సైడు కుట్టుకుంటూ రావాలి. ఇది ఒక మోడల్ అండి. మీకు నచ్చితే ఇలా కూడా కుట్టండి. ఇంకొక మోడల్ ఉంది. అది కూడా చూపిస్తా ఎలానో మీకు. కొంతమందికి ఇలా సింపుల్‌గా అయితే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా ఫస్ట్ అయితే సింపుల్‌గా చూపిస్తున్నా. ఇంకొంతమందికి కొద్దిగా మాకింత సింపుల్‌గా ఉంటే కాదు, కొద్దిగా గ్రాండ్‌గా ఉన్నా పర్లేదు అనుకున్నా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ అటు సైడు అనేసి మళ్ళీ దానిపైన కుట్టుకుంటూ రండి. మన కుట్టు అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు లైనింగ్‌ను లోపల సైడ్ కనండి. ఇలా డిజైన్ అనేది మనకి
పైకి వచ్చేస్తుంది. చూడండి చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది డిజైన్ అనేది. ఇలా అనుకొని పైన లైనింగ్‌ను కుట్టేసేయండి. ఇంకొక మోడల్ కూడా చూపిస్తా అండి. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి. మీకు అయితే ఈ మోడల్స్‌లో అంటే ఇప్పుడు ఈ మోడల్ నచ్చిందా? లేపోతే ఇప్పుడు మళ్ళీ చూపిస్తా ఇంకొక మోడల్. ఆ మోడల్ నచ్చిందా చెప్పండి కామెంట్‌లో. ఇలా కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. దీనికి మనం మధ్యలో పూసలు పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నా. మనం ఇలాగే కుచ్చులు కుట్టిన తర్వాత మనము ఇలా లేస్ తీసుకొని, ఇది ఇంకొక మోడల్ అండి. మీకు నచ్చితే సింపుల్‌గా అదే మోడల్ కుట్టుకోండి. లేదంటే మాకు ఇంకా కొద్దిగా శారీ బాగుంది, ఈ చీరకు ఇలా కుట్టుకుంటేనే బాగుంటుంది అంటే లేస్ తీసుకొని మనం కుట్టేసినాం కదా అటు సైడ్ ఇటు సైడు కుచ్చుల సైడు ఇలా లేస్‌తో డిజైన్ చేసుకోండి. ఇలా అయినా చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే. కాకపోతే అందరికీ లేస్ కుట్టుకోవాలని కూడా ఇష్టం ఉండదు కదా! అందుకని అలా సింపుల్‌గా కూడా కుట్టుకొని మధ్యలో స్టోన్స్ లేదంటే బటన్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ పైన మళ్ళీ ఇలా లైనింగ్ వేసేసి కింది సైడు ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా మధ్యలోకి ఉండేటట్లు చూసుకోండి. గుర్తు అనేది ఇలా మధ్యలో అంటే లైనింగు ప్లస్ బ్లౌజు డిజైన్ ఉంది కదా! హ్యాండ్ డిజైను అది. ఇప్పుడు ఈ 2 కింది సైడు ఇలా 1/2 ఇంచు కుట్టుకుంటూ రండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా బయటికి తీసి లైనింగ్ మీద కుట్టేసుకుంటూ రండి. ఇలా కూడా చాలా బాగుంది. మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోండి. అయితే శారీకి కూడా మీరు ఇలా డిజైన్ చేసేటప్పుడు మీకు ఏ విధంగా శారీకి సూట్ అవుతుంది అని కూడా చూసుకొని డిజైన్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పైనుండి ఇలా లైనింగ్‌ని అటాచ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. ఇట్లాంటి హ్యాండ్ డిజైన్స్ అయితే సింపుల్‌వి తప్పకుండా ట్రై చేయండి. ఎంత సింపుల్‌గా ఉంది కదా ఇది. చాలా సింపుల్‌గా ఉంది. అందుకనే తప్పకుండా హ్యాండ్ డిజైన్ అనేది ఇది ట్రై చేయండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇదిగోండి. ఇప్పుడు మళ్ళీ కింది సైడు ఇలా లేస్ ఎయ్యండి మళ్ళీ. చూడ్డానికి చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే లేస్ అనేది అలా వేసుకోండి. కాకపోతే ఇక్కడ లేస్ వేసేటప్పుడు మాత్రమే సన్నదే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిజైన్‌కి మరీ వెడల్పుదైతే సూట్ కాదు. అందుకనే ఇలా సన్న లేస్ ఉన్నది ఆ కుచ్చుల పైన అటు సైడు, ఇటు సైడు లేస్ వస్తది కాబట్టి సన్న లేస్ తీసుకొని అంటే ఇప్పుడు ఇంత వెడల్పు ఉంటే సరిపోతుందనమాట. ఇలా ఇంత వెడల్పున్న లేసుల్ని తీసుకొని ఇలా కుట్టేసుకోండి. ఇంకా మధ్యలో అయితే బటన్స్ లేదంటే గోల్డ్ పూసలు ఇలా పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది కదండీ! మీకు అలా పైన ఉన్న సింపుల్‌గా నచ్చిందా? లేపోతే ఇలా కింద ఉంది నచ్చిందా? కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.